గోవింద 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 గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీమద్వేంకటనాథ పాదజనిత గంగా జగత్పావని, యస్యాపాంగనిరీక్షణం విధిభవ ఇంద్రార్కాది సర్వేష్టదం, యనామస్మరణం మహాఘహరణం స్వర్గం చ మోక్షప్రదం, యత్పాదాంబుజయుగ్మసేవనరతో బ్రహ్మాదిభిః పూజ్యతే. మన భాగ్యనగరం హైదరాబాద్ తిరునిలయం ఇక్కడ వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో నేడు తేజోవంతుడు, విశ్వరక్షకుడు, సర్వాంతర్యామి, సచ్చిదానంద స్వరూపి, పరమప్రభు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి చంద్రప్రభ వాహనంపై చక్కగా దర్బారు కృష్ణుడి యొక్క అద్భుతమైన అవతారంలో వెంచేస్తూ భక్తజనులందరి యొక్క హృదయానంద కారకులవుతూ మనందరి మీద తన కృపావర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. చందమామ అన్న మాట వినగానే అందరి ముఖాల మీద సంతోషంతో కూడిన ఒక చక్కని చిరు మందహాసం మెరుస్తుంది. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఆయన మామే. ఎందుకంటే మనందరికీ తల్లి అయిన మహాలక్ష్మీదేవితో పాటు పాల సముద్రంలో నుంచి ఉద్భవించిన వాడు కనుక అమ్మ తమ్ముడు మనందరికీ మామే అవుతాడు కదా. ఆ విధంగా చంద్రుడు మనందరికీ మామ అయిపోయాడు. దేవాదిదేవుడైన మన స్వామికి ఆయన బావమరిది. మరి బావగారికి తన బావమరిది మీద ఇష్టం లేకుండా ఉంటుందా చెప్పండి? నేడు మన స్వామి యొక్క ముఖార విందం కూడా ఒక ప్రత్యేకమైన ప్రకాశంతో మనకు కనపడుతూ ఉంటుంది. ఒక్కసారి స్వామిని దర్శించండి. అదిగో ఆ బావమరిది దగ్గర ఈ బావగారు ఎంత చక్కగా కూర్చొని ఉన్నాడో తెలుస్తుంది. వేదం ఏమని చెప్తోంది మనకి? చంద్రమా మనసో జాతః అనంది. అంటే విరాట్ పురుషుని యొక్క మనస్సు నుండి చంద్రుడు ఆవిర్భవించాడు అని. దీని అర్థమేమిటి అంటే భగవానుడి యొక్క మనస్సును తరిచి చూడాలి అనే ప్రయత్నం చెయ్యాలి అంటే ముందుగా చంద్రుణ్ణి పరీక్షించి చూడాలి అని. భగవానుడి యొక్క హృదయ భాగం ఈయనకి ఇవ్వబడింది కనుక ఈయన కూడా మనకు భగవంతుడితో సమానమైనటువంటి వాడే అయ్యాడు. ఆ పరాత్పరుని యొక్క శరీరంలో ప్రతి ఒక్క భాగం కూడా పూజనీయమైందే అవుతూ వస్తుంటుంది. భగవద్గీత యొక్క 11వ అధ్యాయంలో స్వామి అంటారు, అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్యనేత్రం. అంటే విరాట్ పురుషుని యొక్క 2 కళ్ళ వలె సూర్యుడు చంద్రుడు ప్రకాశిస్తున్నారు అని దీనికి అర్థం. చంద్రుడంటే చైతన్యవంతమైన శక్తి. అంటే ఆయన ప్రకాశం ప్రపంచమంతటినీ కూడా శోభాయమానంగా తయారు చేస్తుంది. చంద్రుడు సూర్యభగవానుడి వలె స్వయం ప్రకాశకుడు కాదు. ఈయన ప్రకాశం సూర్యుడి ప్రకాశంలాగా గొప్పగా ఉండకపోవచ్చు, కానీ సూర్యుడి ప్రకాశంలాగా తీక్ష్ణంగా ఉండకుండా అందరికీ హృదయానందకారకంగా ఉండేటువంటి ప్రకాశమే చంద్రుడి ప్రకాశం. భగవానుడు స్వయంగా మనకు చెప్పేటువంటి మాట ఒకటే,
చంద్రుడిలో, సూర్యుడిలో, అగ్నిలో ఏ ప్రకాశమైతే ఉన్నదో దానిని నా ప్రకాశంగానే మీరు భావించండి అని చెప్పారు. యదాదిత్యగతం తేజః జగద్భాసయేతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం అని అంటారు పరమాత్మ. అంతేకాక భూమి మీద ప్రవేశించి చంద్రుడై భూమి మీద ఉండే చెట్టు చేమల్ని పోషిస్తూ ఉంటాడు ఆయన. గీతాశాస్త్రంలోని 15వ అధ్యాయంలో భగవంతుడు మనకి ఈ విధంగా అంటారు, పుష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః. మనం రాత్రిపూట ఆకాశంలో రకరకాలైనటువంటి గ్రహాలను, నక్షత్రాలను చూస్తూ ఉంటాం. అవి ఆకారంలో చంద్రుడి కన్నా పెద్దవిగా ఉంటాయేమో కానీ చంద్రుడిలాగా వెన్నెల్ని కానీ ప్రకాశాన్ని కానీ అవి ఇవ్వలేకుండా ఉంటాయి. అందువల్లనే పరమాత్మ తాను స్వయంగా అంటారు, నక్షత్రాణమహం శశి, నక్షత్రాలో నేను చంద్రుడిని అని అంటారు. అది చంద్రుడు కానివ్వండి, సూర్యుడు కానివ్వండి, వారిలో ఉండే ప్రత్యేకత అంతా వారిలో ఉండే ప్రకాశమే. ఆ ప్రకాశం ఎవరు అని ప్రశ్నించుకుంటే అది మరలా పరమాత్మే. అందుకే స్వామి అంటారు, ప్రభాస్మి శశిసూర్యయోహో. భగవద్గీత చంద్రమండలాన్ని గురించి మనకు ఎన్నో విషయాలు తెలియచేస్తుంది. గీత చెప్పే విషయం ఏమిటి అంటే, కర్మయోగులైన వారు దేవతలకు ఆహారం అందించే చంద్రలోకాన్ని చేరుకొని తమ పుణ్యాల యొక్క ఫలితంగా ఎన్నో సుఖాలను పొంది తమ పుణ్యం పూర్తయిన తరువాత అక్కడి నుంచి తిరిగి వచ్చి మరలా జన్మను పొందుతూ ఉంటారు అని. ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తథా చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. ఇది మనకి శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. చంద్రలోకం పుణ్యలోకాల్లో ఒకటిగా భావింపబడుతుంది. గీతామాహత్యంలో చెప్పినట్లుగా జీవితంలో కనీసం ఒక్కసారి అయినా గీతాపాఠం చేసినవాడు కనీసం 10,000 సంవత్సరాలు చంద్రలోకంలో నివసించి మరలా మానవులుగా జన్మిస్తారని చెప్తారు. చంద్రలోకమవాప్నోతి వర్షాణాం అయుతం ధ్రువం గీతాపాఠ సమాయుక్తః మృతో మానుషతాం వ్రజేత్. భారతదేశంలోని ఎన్నో రాష్ట్రాలలో చంద్రుడి యొక్క గతిని అనుసరించి గుణింపబడే చాంద్రమానాన్నే క్యాలెండర్గా మనం స్వీకరిస్తూ ఉంటామండి. చంద్రుడు పౌర్ణమి రోజున ఏ నక్షత్రంలో అయితే ఉంటారో దానికి అనుగుణంగా ఆ నెలకు ఆ పేరు వస్తుంది. ప్రస్తుతం మనం జ్యేష్ఠమాసంలో భగవానుడు చంద్రవాహనం మీద విహరిస్తూ ఉన్నారు కదా, అంటే ఈ నెల పూర్ణమి రోజున చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటారన్నమాట. ఈ విధంగా మనకి చంద్రుడితో ఎంతో సన్నిహితమైన సంబంధం ఉన్నది. అలాంటి చంద్రుడి మీద విహరించటము స్వామికి ఎంతో ఆనందకరమైన విషయం. కనుకనే స్వామి నేడు ఆ చంద్రప్రభా వాహనం మీద విరాజిల్లుతూ కేవలము చంద్రుడినే కాదయ్యా, కృష్ణచంద్రుడిని కూడా నేను అని మనకు తెలియచేస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడూ మనకి ఏ గోవులను కాస్తూనో మరొక రూపంలోనో ఏ రథాన్ని దోలుతూనో మనకు కనపడుతూ ఉంటారు. ఆ విధంగా దర్శనమిస్తూ ఉంటారు. కాదు కాదు, ఇదిగో నేను దర్బారులో వేంచేసి ఉంటే ఈ విధంగా ఉంటాను, చూశారా నా వైభవం అని చెప్పి మనకు ప్రదర్శిస్తున్నట్లుగా ఎంతో చక్కగా మనకు తమ దర్శనాన్ని ప్రసాదిస్తున్నారు. ఆ స్వామి యొక్క దివ్య దర్శనం చేసుకొని ఆనందాన్ని అనుభవిద్దాం రండి. కన్నులకింపై
కిశోరుడు నగధర గోవిందుడు భవరోగ వైద్యుడు బాలకృష్ణుడు చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు చింతామణి మించిన సౌదామిని కాంతుల వెలిగేటి దేవుడు వేద వేద్యుడు చింతామణి మించిన సౌదామిని కాంతుల వెలిగేటి దేవుడు వేద వేద్యుడు వదనము విధు బింబమై మధురోహన మూలమై మరి మరిలో కొలువు తీరి మనము పులు తీర్చుచు చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో చంద్రుణ్ణి గురించి ఆలోచన చేసిన ప్రతివారికి కూడా శ్రీమద్ రామాయణంలో చంద్రోదయ వర్ణన ఒక్కసారిగా అవశ్యం గుర్తొస్తుంది. ఎందుకంటే రామాయణంలో ఉండే చంద్రోదయ వర్ణన కేవలం మనోహరంగా ఉండటమే కాదు, అర్ధగాంభీర్యానికి కూడా ఒక గొప్ప ఉదాహరణగా నిలిచినటువంటిది. వాల్మీకి మహర్షి చంద్రుని భగవంతుడు అనే సంబోధించటం మనం ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం. రండి ఒక్కసారి ఆ చంద్రుని యొక్క మనోహరమైన రూపాన్ని దర్శించుకుందాం. సీతాదేవిని వెదకటానికి హనుమంతుడు బయలుదేరినప్పుడు ఆయనకు చాలా సమయం వరకు సీతాదేవి కనపడలేదు. అప్పుడు ఆయన నిరుత్సాహపడిపోయాడు. అటువంటి సమయంలో సీతాదేవి దర్శనమయ్యే సమయం ఆసన్నమైంది. దాన్ని సూచించడానికే వాల్మీకి మహర్షి చంద్రోదయాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. ఏ విధంగా చంద్రుడు ఉదయించగానే చీకటి దూరం అయిపోయి వెన్నెల వ్యాపించి జనులందరూ సంతోషాన్ని పొందుతారో అదేవిధంగా అది ఒక శుభ సమయానికి సూచన అని తెలియచేయటం ఆ సమయంలో ప్రారంభించారు వాల్మీకి మహర్షి. అక్కడ వర్ణించిన చంద్రుని యొక్క వర్ణన ఎంత అత్యద్భుతంగా ఉన్నదో ఒక్కసారి గమనించండి. తతస్సమధ్యం గతమంశుమంతం జ్యోత్స్నావితానం మహదుద్వమంతం దదంశ ధీమాన్ దివి భానుమంతం గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం లోకస్య పాపాని వినాశయంతం మహోదధిం చాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ శీతాంశుమధాభియాంతం. అంశుమాన్ అని పిలువబడే చంద్రుడు ఆకాశంలో కొలువై ఉండి అన్ని దిక్కులా తన చల్లని వెన్నెలను వ్యాపింపచేస్తూ ఉన్నాడు. ఆయన ఒక గోశాలలో మదించిన అంబోతులాగా నక్షత్రాల మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. ఆయన్ని దర్శించుకున్న మాత్రాన పాపాలన్నీ దూరం అయిపోతాయి. ఆయన్ను చూసిన ఆనందంతో సముద్రం పెద్ద పెద్ద అలలతో ఆయన్ని ఆహ్వానించటం ప్రారంభించింది. ప్రాణులందరికీ ఆనందాన్ని చేకూర్చడానికి ఆయన అక్కడికి వచ్చినట్లుగా కనపడుతోంది. తన చల్లని కిరణాలను ప్రసరింపచేసి అందరికీ ఆహ్లాదాన్ని పంచుతున్నాడు చంద్రుడు. ఇది చంద్రుని యొక్క గొప్పదనం. ఒక్కసారి గనక చంద్రుడు అలా వచ్చాడంటే తెలియకుండానే మన అందరి మనస్సుల్లో ఒక ఆనందం అలా బయటకు వచ్చేస్తుంది. హంసో యథా రాజత పంజరస్థ సింహో యథా మందర కందరస్థ వీరో యథాంగన్విత కుంజరశ్చంద్రోపి బభ్రాజ తథాంబరస్థ స్థితః కకుద్మానివ తీక్ష్ణశృంగో మహాచలశ్వేత ఇవోచ్చశృంగః
హస్తీవజంబూనదబద్ధ శృంగోరరాజచంద్ర పరిపూర్ణ శృంగ. ఎలా ఉన్నాడా చంద్రుడు? పంజరంలో ఉన్న హంసలాగా, కొండగుహలో ఉన్న సింహంలాగా, ఏనుగు మీద స్వారీ చేస్తున్న వీరుడిలాగా ఆకాశమంతా తిరుగుతూ ఉన్నాడట. పదునైన కొమ్ములు కలిగిన ఆంబోతులాగా, ఎత్తైన శిఖరాలు కలిగిన పర్వతంలాగా, బంగారు అంబారీతో అలంకరింపబడిన ఏనుగులాగా చంద్రుడి మీద కూడా మనకు ఎన్నో కొమ్ములు కూడా కనపడుతూ ఉన్నాయటండి. అక్కడ యాభాతి లక్ష్మీ భువి మందరస్థ తథా ప్రదోషేషు చ సాగరస్థ తథైవతో యేషు చ పుష్కరస్థ రరాజసాచారు నిశాకరస్థ. భూమి మీద ఒక మందర పర్వతంలాగా ఉంటాడు ఆ చంద్రుడు. సాయంత్రం పూట సముద్రం ఎంత శోభాయమానంగా ఉంటుందో, నీళ్లలో ఉన్న కమలం ఎంత అందంగా ప్రకాశిస్తుందో, అదేవిధంగా రాత్రిపూట చంద్రుడు కూడా ప్రకాశిస్తూ ఉంటాడు. ఇంత చక్కని వర్ణన చేస్తున్నటువంటి వాల్మీకి మహర్షి చంద్రుణ్ణి భగవంతుడు అని సంబోధిస్తాడు. ఆయన ఎందుకు భగవంతుడయ్యాడో మనం ఇక్కడ బాగా గుర్తుంచుకోవలసిన విషయం. చంద్రప్రభ వాహనం మీద స్వామిని దర్శించుకునేటువంటి ప్రతి వారు కూడాను ఎందుకని చంద్రప్రభ వాహనం ఇంత ప్రఖ్యాతి చెందినటువంటి ఒక వాహన సేవగా ఉన్నది అన్న విషయం తెలుసుకోవాలి అనంటే వాల్మీకి మహర్షి ఆనాడు శ్రీమద్ రామాయణంలో మనకు తెలియచేసినటువంటి మాట, ఆయన ఉపయోగించిన భగవంతుడు అనే మాట చంద్రుడికి ఏ విధంగా పొసగుతుందో మనం తెలుసుకోవలసిన విషయం ఉన్నది ఇక్కడ అంతా కూడా. వినష్ట శీతాంబు తుషార పంకో మహాగ్రహగ్రాహ వినష్ట పంక ప్రకాశలక్ష్మాశ్రయ నిర్మలాంకో రరాజచంద్రో భగవాన్ శశాంక అన్నారు. చూడండి, ఆ భగవాన్ శశాంక అనే మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. తన చుట్టూ ఉన్న మంచు బిందువులు దూరం అవ్వటం చేత, గురుడు శుక్రుడు వంటి పెద్ద పెద్ద గ్రహాలన్నీ దూరంగా ఉండటం చేత నిర్మలంగా కనబడుతున్నటువంటి వాడు, మహాగ్రహమైన సూర్యుని యొక్క ప్రకాశాన్ని తనదిగా చేసుకుని తన వద్ద ఉన్న చీకటిని దూరం చేసుకున్నవాడు, ఎంతో ప్రకాశవంతంగా వెలుగుతున్నవాడైన చంద్రభగవానుడు ఆకాశంలో శోభిల్లుతున్నాడంటారు. ఈ విధంగా వర్ణిస్తున్న సమయంలో చంద్రుణ్ణి భగవానుడు అని ఎందుకు సంబోధించారనేది ఇక్కడ చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇప్పుడు జరగబోతున్నటువంటి చంద్రోదయంలో అంటే ఆ వెన్నెల్లో హనుమంతుడు సీతాదేవి యొక్క దర్శనం చేసుకోబోతున్నాడు. సీతామాత జీవాత్మకు ప్రతిరూపం. అంటే ఎవరైతే మనకు సస్వరూప దర్శనం చేయిస్తారో వారు భగవంతుడితో సమానమైన వాళ్లే. ఈ రోజున చంద్రుడు మనకు ఆ విధంగా వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య దర్శనం చేయించటం చేత ఆయన కూడా మనకు భగవంతుడితో సమానంగానే ఉంటాడు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. భగవానుడి దర్శనం ప్రపంచంలోని మూల మూలల్లో ఉన్న వారందరికీ కూడా చేరటానికి మన దేవస్థానం వారు చేస్తున్నటువంటి ఏర్పాట్ల వలన అందరూ ఏ లాభాన్నైతే పొందుతున్నారో దానికి మనం ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కూడా ఎంతో కృతజ్ఞులమై ఆదరాభిమానాలు చూపవలసిన అవసరం ఉంది. వాల్మీకి మహర్షి కేవలం చంద్రుని మాత్రమే భగవంతుడని అనలేదు, ఆనాటి రాత్రిని కూడా భగవంతుడనే సంబోధిస్తాడు ఆయన. ప్రకాశ చంద్రోదయ నష్టదోష ప్రవృత్తరక్ష పిశితాశదోష రామే రితచిత్తదోష స్వర్గప్రకాశో భగవాన్ ప్రదోష అన్న. చూడండి, చంద్రుని ప్రకాశంతో చీకటి దూరమైనప్పటికీ మాంసాన్ని భక్షించే రాక్షసుల యొక్క సంచారం ఎక్కువగా జరిగేటువంటి సమయం కనుక ఆ రాత్రి సమయం ఎంతో దోషపూరితమైన సమయం. అందమైన స్త్రీలు తమ ప్రియుల యొక్క కోపాన్ని తమ శృంగార చేష్టలతో దూరం చేసేటువంటి సమయం. అంటే ప్రజలు తమలో ఉన్న విషయ వాసనలను సంతృప్తిపరుచుకునేటువంటి సమయం. అయినప్పటికీ ఈ ప్రకాశం స్వర్గంలో ఉన్న ప్రకాశానికి సమానమైనటువంటిది. మరియు ఈ రాత్రి సమయం భగవంతుడితో కూడుకున్నటువంటిది అన్నాడు. చూడండి, రెండు పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు ఇక్కడ ఒకే వ్యక్తి గురించి చెప్పబడి ఉన్నాయి. రకరకాల దోషాలున్నప్పటికీ కూడా ఈ రాత్రి సమయాన్ని వాల్మీకి మహర్షి భగవంతుడని ఎందుకన్నాడు? భగవంతుడిలో ఏ విధమైనటువంటి దోషము ఉండదు. అందుకనే ఆయనకు భగవ ప్లస్ అన్ అని అన్నాం. ఆ అన్ అంటే లోపభూయిష్టమైనటువంటి దోషాలు లేనటువంటి వాడు అని అర్థం.
దీనికి ఒకే ఒక కారణం ఏమిటి అంటే, ఈ రాత్రి ఇప్పుడు జీవాత్మస్వరూపిణి అయినటువంటి సీతాదేవిని మనకు దర్శనం చేయించబోతోంది. అందువలన దీనిలో ఉండే సర్వదోషాలు దూరం అయిపోయి ఈ రాత్రి భగవంతుడితో సమానమైపోతోంది. ఇప్పుడు మీరొక్కసారి ఆలోచన చెయ్యండి. చంద్రుడు తన మీద మన స్వామిని అధిరోహింప చేసుకొని లక్షలాది కోట్లాది మంది జనులకు ఆ స్వామి యొక్క దివ్య దర్శనాన్ని సమకూరుస్తూ ఉన్నాడు. మరి ఆయన కూడా గొప్ప భగవానుడే అవుతాడా కాదా? ఇది చంద్రప్రభ వాహనంలో ఉన్న అసలైనటువంటి విశేషం. మనందరిలో కూడా దోషాలుంటాయి. మనలో ఇంకేం ఉండవండి దోషాలు తప్ప. కానీ ఎప్పుడైతే మనం ఆ పరమ ప్రభు యొక్క సేవలో తరిస్తామో, ఆ మహానుభావుని దివ్య చరణాల్లో మన జీవితాన్ని సమర్పితం చేస్తామో, అప్పుడు మనలో ఉండే దోషాలన్నీ దూరమైపోయి మనం అందరికీ కూడా గౌరవనీయులమవుతాము. అదే మనకు చంద్రప్రభ వాహనం ఇచ్చేటువంటి సందేశం. చూడండి, ఆ ప్రభువుని తన మీద అధిరోహింప చేసుకుని చంద్రుడు ఎంత సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. వాల్మీకి మహర్షి గారి మాటల్లో చెప్పాలి అనంటే, శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర రాజ్యం సమాసాద్య యథా నరేంద్రో తథా ప్రకాశో విరరాజచంద్ర. మృగరాజైన సింహం ఏ విధంగా పెద్ద కొండనెక్కి తన వైభవాన్ని ప్రదర్శింపచేస్తుందో, పెద్ద అడవిలో మదమత్తమైన ఏనుగు ఏ విధంగా గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటుందో, తన రాజ్యాన్ని తిరిగి పొందిన రాజు ఏ విధంగా ఆనందంతో కూడిన అహంభావాన్ని ప్రకటిస్తూ ఉంటాడో, అటువంటి ఆనందం, గర్వము ఈనాడు చంద్రుడు అనుభవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మీద అధిరోహించిన స్వామి దేవాధిదేవుడు, సమస్త విశ్వానికి రాజాధిరాజు. అటువంటి వెంకటేశ్వర భగవానుడు ఈనాడు ఆయన మీద స్వారీ చేస్తున్నారు. ఇటువంటి వైభవం, ఇటువంటి భాగ్యం మరి ఎక్కడ లభిస్తుంది, ఎవరికి లభిస్తుంది? అందుకే గోవిందా గోవిందా అని ఆ స్వామి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ మనం కూడా ఆనందంలో పాలు పంచుకుందాం. అడుగో ఆ గోవిందుడు, ఆ కృష్ణుడు తాను ఇవాళ ఒక దర్బారులో వేంచేస్తే ఎంత రాజసాన్ని ఒలకబోస్తుంటాడో అంత రాజసాన్ని ఒలకబోస్తూ ఇదిగో ఈ వాహనం మీద విహరిస్తూ ఉన్నాడు. ఆ స్వామి యొక్క వైభవాన్ని చూడటానికి 2 కళ్ళ, 4 కళ్ళ, 1000 కళ్ళ ఏమి సరిపోతాయండి? మనం చంద్రుడి గురించి ఎప్పుడైనా ఒక్క మాట మాట్లాడితే సహజంగానే ఆనందాన్ని, తాదాత్మ్యతను పొందుతూ ఉంటాం. వెన్నెల రాత్రుల్లో మన మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. మన స్వామికి కూడా వెన్నెల రాత్రుల్లో విహరించడం అంటే చాలా ఇష్టం. అందుకనే ప్రతి పూర్ణిమకి తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి గరుడ వాహనాన్ని అధిరోహించి తన్మయత్వంతో విహరిస్తూ ఉంటారు. ఈ చంద్రుణ్ణి చూసి స్వామి ఆనందిస్తున్నారా, లేక స్వామిని చూసి చంద్రుని ప్రకాశం మరింత శోభిల్లుతుందా అని అంటే దీనికి సమాధానం చెప్పడం చాలా కష్టం అండి. ఎవరిని ఎవరు చూసి సంతోషపడుతున్నారో పక్కన పెడితే వారిద్దరి యొక్క శోభను చూసినటువంటి భక్తగణం మాత్రం ఆనందంతో పులకరించిపోతుంది. తన్మయత్వంతో గోవిందా గోవిందా అని తమ ఆనందాన్ని ప్రకటిస్తుంటారు అసంఖ్యాకమైనటువంటి భక్తులు. గోవిందా గోవిందా. నిండు కలల పున్నమనేడు జాజర జాజర జాజ జాజర జాజ జాజర జాజర జాజ జాజర జాజ పొదలే నిండు కలల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు రావయ్య పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు రావయ్య పొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజ జాజర జాజ జాజర జాజర జాజ జాజర జాజ